రాష్ట్రంలో ఎన్నికల సందడి బదులు కాబోతుంది. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా కూడా మరి ఎన్నికల హాట్ కనిపిస్తుంది. ఎత్తులు, పొత్తులు, పై ఎత్తులు మరి ఈ విధంగా మనం ప్రతిరోజు చూస్తున్నాం రాజకీయాలు. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కర్నూలు ఉమ్మడి జిల్లా నంద్యాలకు సంబంధించిన విషయంలో మాత్రం అత్యంత ఆసక్తికరమైన విషయం నెలకొంది. అది ఏమిటంటే అసలు ఈ పొత్తుల మధ్య చిత్తయ్యేది ఎవరు, ఎత్తు ఫలించేది ఎవరు అనేది ఇప్పుడు ప్రజల మధ్య అత్యంత ఆసక్తికరంగా జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు వైసీపీ నేతలను చూసాం, సైకిల్ దొక్కిన తెలుగుదేశం నేతలను చూసాం. అందరూ చూసినటువంటి నంద్యాల ప్రజానికం ఇప్పుడు కొత్త రక్తం కావాలనుకుంటే, అంటే మన వర్షాకాలం వస్తే కొత్త నీరు ఎలా కావాలని కోరుకుంటున్నామో అదేవిధంగా కొత్త నాయకత్వాన్ని కూడా ఆశిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఎక్కడ లేని విధంగా తామర పువ్వు నంద్యాలలో వికసించబోతుందా అంటే అందుకు అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నంద్యాల రాక, ఆ తర్వాత జరిగినటువంటి ఈ యొక్క ప్రజాపోరు యాత్ర, పల్లెపాట, పల్లె నిద్ర ఈ కార్యక్రమాలని కూడా ఇప్పుడు నంద్యాలలో బీజేపీ స్థాయి ఎలా వెళ్ళిందంటే గ్రామీణ స్థాయి నుంచి ఢిల్లీ గల్లీ వరకు చేరింది. మరి ఈ ఢిల్లీ గల్లీ వరకు చేరడానికి ప్రధాన కారణము అందరికీ తగ్గట్టుగా ది టేస్ట్ ఆఫ్ నంద్యాల్ అభిరుచి అని పిలుచుకునబడే నేతే అందుకు ప్రధాన కారణం. ఇప్పుడు మనం నంద్యాలకు సంబంధించినటువంటి బీజేపీ టికెట్ ఎవరికన్నా ఇవ్వబోతుందంటే మొదట వినిపించిన కనిపించిన పేరు అభిరుచి మధు. అందుకే ప్రస్తుతం మనం నంద్యాల యువ నాయకుడు, బీజేపీ నంద్యాల అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధుతో ముఖాముఖిగా మాట్లాడతాం. ఈ సంబంధంగా ప్రస్తుతం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, నంద్యాల రాజకీయం, అలాగే ఆయన యొక్క కుటుంబ నేపథ్యం, ప్రజలకు చేసిన సేవ, ఇలాంటి ఎన్నో విషయాలను ఆయనతో ముచ్చరించే ప్రయత్నం చేస్తుంది మీ టీవీ 24. అన్న అభిరుచి మధు గారు నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి గత కొన్ని రోజులుగా చూస్తున్నాం రాజకీయాల వాతావరణం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఎక్కడ లేని విధంగా కొత్త ఒరవడి కనిపిస్తుంది. ఈ ఎటు చూసినా మరి బీజేపీ కమల వికాసం అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మీరు నంద్యాల అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నారు. మరి అయితే మీ అసలు పేరు గుండాల మధుసూదన్ రావు అయితే అభిరుచి మధు అనే పేరు ఎందుకు వచ్చింది? నిజంగా అభిరుచి మధు పేరు మీ పెద్దలు పెట్టారా, లేక ఫ్రెండ్స్ ఏమైనా నిక్నేమ్గా పిలుచుకున్నారా? సహజంగా అమ్మా నాన్నలు పెట్టిన పేరు మధుసూదన్ రావు, ఇంటి పేరు గుండాల. నేను పెళ్ళి కాక మునుపు నంద్యాలలో ఉన్న పరిస్థితులన్నీ గమనించి అప్పట్లో ఫైనాన్స్ అండ్ చిట్ ఫండ్స్ బిజినెస్లో ఉన్నాను. ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉండడం, ఆ సమయంలో ఆసుపత్రికి వచ్చిన వారు ఎంతోమంది, అప్పట్లో ఫ్యాక్షన్ విపరీతంగా ఉండేది. విపరీతంగా ఫ్యాక్షను సంబంధించిన నేరాల్లో గాయపడ్డవారు, హైవే ఉండడం వల్ల హైవే బాధితులు, అప్పట్లో ఉన్న ఈ ఆత్మహత్య ప్రయత్నం చేసిన వారు, అనేక రకాల వారు రాత్రి సాయంకాలం 7 అయితేనే భోజనం దొరకని పరిస్థితి. అవి ఎన్నో విషయాలు చూసి ఒక హోటల్ పెట్టాలి, వ్యాపారం అని కాకుండా ఎందుకో పల్లెటూరులో పుట్టడం, అది రైతు కుటుంబంలో పుట్టడం వల్ల అన్నం కూడా లేని పరిస్థితి ఏంటి, ఈ ప్రాంతంలో ఒక హోటల్ పెట్టాలి అని చెప్పి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో హోటల్ పెట్టడం జరిగింది. ఆ హోటల్ పేరు అభిరుచి అని పెట్టడంతో అది చిన్నగా ఏదో ఇరుగు పొరుగున 4-5 మధు అనే పేరు గల వాళ్ళు ఉంటారు కదా, అలాగా అభిరుచి మధు అనేది పిలవడం జరిగింది. మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? విద్యాభ్యాసంలో చిన్ననాటి గుర్తులు ఏమన్నా మీకు గుర్తున్నాయా? విద్యాభ్యాసం 10th క్లాస్ వరకు నాకు పక్క ఊరైన దొర్నిపాడులో జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ కోయలగుంట్ల, డిగ్రీ కడపలో జరిగింది. బీకామ్ దాకా చదివాను. మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? తండ్రులు ఏం చేసేవారు? ప్రస్తుతం మీ పిల్లలు ఏం చేస్తున్నారు? కుటుంబం పూర్తిగా వ్యవసాయ కుటుంబం. బాగా 100 ఎకరాలు పాడి పంట, బర్రెలు, ఆవులు, 4 జతల ఎద్దులతో సేద్యం, ఇంట్లో పనివారు, ఈ విధంగా ఎప్పుడు నిత్యం ఇంటి నిండా పాడి పంటలతో ఎప్పుడు కలకల్లాడుతూ పండుగ వాతావరణంలో ఉండేది. వ్యవసాయ కుటుంబం పూర్తిగా. సాధారణంగా ఈ రోజుల్లో యువత రాజకీయాలకు రావాలంటేనే కాస్త వెనుకడుగు వేస్తారు. అలాంటిది వ్యవసాయ కుటుంబం నుంచి మీరు రాజకీయాలకి ఎందుకు రావాల్సి వచ్చింది? రాజకీయాలు రాకముందు ఏం చేసేవారు? రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది పరిస్థితులు బట్టి, కోరుకొని వచ్చింది కాదు.
ఎందుకంటే నేను గతంలో అనేక మంది నాయకులను అతి దగ్గర నుంచి చూడడం జరిగింది. ఎన్నికల ముందు ఒక రకంగా, ఎన్నికల తర్వాత ఒక రకంగా 2 రకాల ధోరణిని ఒక నాయకుడి దగ్గరే ప్రతి నాయకుడి దగ్గర గమనించడం జరిగింది. అసలు ప్రజలను ఒక ఆట బొమ్మల్లాగా అనేక రకాలుగా గారడీలతో పుట్టలు వేసుకొని ఒక్కసారి అధికారం అనేది వచ్చిన తర్వాత వారి జీవితాలతో ఆడుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఈ రాజకీయాలకు అసలు రాజకీయం అంటే ఏంటి? ఎలా ఉండాలి రాజకీయ నాయకుడు? చూపిద్దామనే దాంతో ఒకసారి ఇక్కడున్న పరిస్థితులను బట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. అభిరుచి సేవా సమితిని ఏర్పాటు చేసి హాస్పిటల్లో అమాయకులు అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారు ఈ యొక్క కనీసం భోజన సౌకర్యం లేకపోవడంతో అభిరుచి సేవా సమితిని ఏర్పాటు చేశారు. మరి అభిరుచి సేవా సమితి ఏర్పాటు చేయడం ఈ సేవా కార్యక్రమాలకు మీకు స్ఫూర్తి ఎవరు? ఇక్కడ స్ఫూర్తి అనే విషయానికి వస్తే అప్పట్లో ఎస్పివి రెడ్డి గారు స్వర్గీయులు వారు అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు దాదాపుగా ప్రముఖ పారిశ్రామికవేత్త, తర్వాత కాలంలో మున్సిపల్ చైర్మన్గా, ఎంపీగా కూడా ఎన్నుకోబడ్డారు ఆయన. కానీ అతి సామాన్యుడిగా ఉండేవారు. రైతులతో కలిసి భోంచేసేవారు. అసలు తోపుడు బండ్ల వారి భుజాల మీద చేతులు వేసుకొని తిరగడం. ఆయనను ప్రజలు చూసే ఆరాధ్య భావంతో సేవ అనేది ఇంత గుర్తింపును, గౌరవాన్ని ఇస్తుందా అని చెప్పి ఎంతైనా నా సేవా కార్యక్రమాలకు ఆదర్శమైతే ఎస్పివి రెడ్డి గారు. గత 3 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, వివిధ రకాల రాజకీయ నాయకులు చూస్తున్నారు. అయితే ఈ 3 దశాబ్దాల కాలంలో మీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు? దాదాపుగా ఒక మాటలో చెప్పాలంటే నాకు రాజకీయాల మీద అవగాహన లేనప్పుడు నచ్చిన నాయకుడు అనేది పక్కన పెడితే వాజ్పేయి గారు ఎందుకో దగ్గర నుంచి చూస్తే బాగా నచ్చేవారు. సౌమ్యుడు, అంత పెద్ద హోదాలో ఉంటే కూడా ఎక్కడే కానీ రాజకీయ నాయకునిలాగా కాకుండా ఒక సాధారణ వ్యక్తిలాగా ఉండేవారు. తర్వాత ఇప్పుడు రాజకీయాలను అతి దగ్గర నుంచి గమనిస్తూ ఉంటే మోదీ గారి హయాంలో నేను పుట్టడమే అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన అసలు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు. ఒక్కరోజు కూడా సెలవు పెట్టని ఏకైక ప్రపంచ స్థాయిలో ఏకైక నాయకుడు ఆయనే ఉండొచ్చు. కన్న తల్లి చనిపోయిన రోజు కూడా అంత్యక్రియల్లో పాల్గొని ఆ రోజు మధ్యాహ్నం నుంచి తిరిగి విధుల్లో హాజరైన మహానుభావుడు ఆయన. కేవలం ప్రజలకు సేవ చేయడానికి పుట్టిన దేవేంద్రుడు, ఇంద్రుడు అనిపిస్తుంది. దేవుని రూపంలో పుట్టిన నరేంద్రుడు అనిపిస్తూ ఉంది. యుగపురుషుడు ఆయన. ఆయనే అత్యంత ఎక్కువ నచ్చిన నాయకుడు నాకు. తెలుగుదేశం పార్టీ గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు మీరు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. మరి ఆ నేపథ్యంలో టీడీపీ అధినేత ఆశీస్సులు, ఆ కుటుంబ యొక్క ఆశీస్సులు కూడా మీకు బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే మధ్యలోనే టీడీపీ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? నేను విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో పనిచేశాను. అప్పట్లో అందులో భాగంగా కరసేవకు అయోధ్యకు కూడా వెళ్ళాను. అటువంటి భావజాలం ఉన్న నేను భారతీయ జనతా పార్టీ అప్పట్లో ఈ రాష్ట్రంలో లేకపోవడం, భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్టీగా ఉండడం, ఆ భావజాలంతో నేను అక్కడ చురుగ్గా పనిచేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో నా కమిట్మెంట్ చూసి, డెడికేషన్ చూసి పార్టీలో తొందరగా అధ్యక్షుడి గారికి దగ్గర అవ్వడం, ఎంతసేపు వెళ్తే ప్రజల సమస్యలే మాట్లాడడం అప్పట్లో ఆయనకు నచ్చేది. ఆ విధంగా జిల్లా ఉపాధ్యక్షుడిగా 8 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ పనిచేసిన విధానంలో ప్రజలకు చాలా దగ్గరయ్యాను. ఎన్నో సేవా కార్యక్రమాలు సొంత డబ్బులతో కాకుండా ప్రభుత్వంలో ఉన్న నాయకులను, తెలిసిన వారిని పట్టుకొని అనేక రకాలుగా ప్రజలకు సేవ చేశాను. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు మోదీ గారితో అనేక రకాలుగా సేవలు పొంది కూడా మోదీ గారిని నమ్మక ద్రోహం అనే ఒక కార్యక్రమం చేపట్టి ఢిల్లీ స్థాయి దాకా వెళ్ళి దాన్ని మోదీ గారి మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తే ఎందుకో నాకు మనసులో బాధగా అనిపించింది. ఇన్ని నిధులు ఇచ్చిన కేంద్రాన్ని చివరగా ఎన్నికల సమయంలో ఈ రకంగా మాట మార్చడం ఏంటి, కరెక్ట్ కాదని చెప్పి నా మనసులో ఉన్న పార్టీకి, బీజేపీకి వెళ్ళాల్సి వచ్చింది. ఎన్నో రాజకీయ పార్టీలను, రాజకీయ పార్టీ నేతలను చూశారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలతో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ బీజేపీలోనే చేరాల్సి రావడం
దీనికి ప్రధాన కారణం ఏమిటంటారు? ముఖ్యంగా ప్రతి రాజకీయ పార్టీ ఒక పదవి అనే ఆరాటం కోసము ఏదో దాని వెనుక ఒక కుట్ర కోణంతో పుట్టిన రాజకీయ పార్టీలన్నీ నీటి బుడగలు లాంటి ప్రాంతీయ పార్టీలు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అసలు భారత్ మాతకి జై అని భరతమాతను తలుచుకునే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలాంటి పార్టీలో దాదాపుగా అత్యంత సామాన్యులు ముఖ్యమంత్రులుగా, ప్రధానులుగా, గవర్నర్లుగా, కేంద్ర మంత్రులుగా అనేక హోదాల్లో నియమింపబడడం జరిగింది. ఇవాళకి కూడా చూస్తే ఒక దళితుడిని రాష్ట్రపతిని చేసిన ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాగే ఒక మైనారిటీ ముస్లింను రాష్ట్రపతిని చేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాగే ఒక గిరిజన మహిళను దేశ ప్రథమ మహిళను చేసి రాష్ట్రపతిని చేసిన ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాగే ప్రస్తుతం పాలిస్తున్న ముఖ్యమంత్రులు కానీ, వివిధ రాష్ట్రాల్లో పనిచేసిన గవర్నర్లు కానీ, కేంద్ర మంత్రులు కానీ ఇవాళకి వాళ్ళ హోదాల్లో ఉంటున్న వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇతర సభ్యులు ఇప్పటికీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు సామాన్యులుగా బతుకుతున్నారు. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీని గుర్తించి ఏ స్థాయి పదవి ఇచ్చినా కూడా తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం అత్యంత సామాన్య జీవితం గడుపుతూ ఇదంతా ఒక చూస్తే ఆదర్శమైన పార్టీ. ఇంత గొప్ప పార్టీలో చేరడం మన అదృష్టంగా భావించి నేను భారతీయ జనతా పార్టీలో పూర్తిగా పనిచేయాలి, పూర్తి సమయం ఇచ్చి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చి చేరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పుడు అత్యంత పవర్ఫుల్ ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీని దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్తో పాటుగా అనేక పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. కాకపోతే నరేంద్ర మోడీ అంటే మీకు మాత్రం ఎందుకంత ఇష్టం? నరేంద్ర మోదీ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన యుగ పురుషుడు. ఆయనకు దేశమే కుటుంబం లేదు. భారతీయులంతా ఆయన కుటుంబ సభ్యులే. ఆయన అహర్నిశలు శ్రమించేది కేవలం భారతదేశం గురించి ఆలోచిస్తారు. ఇవాళ నరేంద్ర మోదీ రాకముందు, నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అనే పరిస్థితి భారతదేశంగా అన్ని రకాల్లో కూడా దేశ పరిస్థితి ఆ విధంగా ఉంది. నరేంద్ర మోదీ గారు రాకముందు ఎదుగుతూ ఉన్న భారతదేశం అనే పరిస్థితి, అభివృద్ధి చెందుతూ ఉన్న భారతదేశం అనే స్థితి నుంచి అభివృద్ధి చెందిన భారతదేశం అనే స్థాయికి దాదాపుగా అగ్రరాజ్యాల సరసన భారతదేశం చేరిందని గర్వంగా చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారు అంటే ఇష్టం లేని వ్యక్తులు ఎవరో చెప్పండి, ఒక్కరి పేరు చెప్పండి. అసలు సాధారణంగా బీజేపీ అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఆదరణ తక్కువే, కానీ ఇప్పుడు బీజేపీని అత్యంత ఆదరణ తక్కువ మా దక్షిణాదిలో మీరు బీజేపీని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? ఒక దక్షిణాది లేదు, ఒక ఉత్తరాది లేదు. నాకు ఊహ వచ్చిన తర్వాతనే 2 సీట్లతో పుట్టిన పార్టీ ఈరోజు 303 సీట్లతో భారతదేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ. భవిష్యత్తులో కూడా రేపు రాబోయే ఎన్నికల్లో దాదాపుగా 400 స్థానాలు గెలవబోతున్న ఏకైక లార్జెస్ట్ పార్టీ. ఇంత పార్టీ గొప్ప పార్టీలో పనిచేయడమే అదృష్టం అనుకుంటా ఉంటే ఆ పార్టీని వైపు చూడడం అనేది, ఆ పార్టీలో చేరడం అనేది ఆకర్షింపబడే చాలా చిన్న విషయం. ఇటీవల బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ యొక్క బీజేపీని బలోపేతం చేయడంలో భాగంగా ఈ యొక్క పల్లెబాట, పల్లె నిద్ర, ప్రజాపూర్ వంటి కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహించారు. మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు? ఇక్కడ నంద్యాలలో గొప్ప విషయం ఏంటంటే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి హోదాల్లో ఉన్న నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ అనుబంధ శాఖలు చాలా బలంగా ఉన్నాయి. ఇవి కాకుండా జిల్లా కేంద్రం అవ్వడం వలన మేధావులు, ఇంటలెక్చువల్స్ అందరినీ సమీకరించి అనేక రకాలుగా కొత్తగా అనేక మంది నాయకులను అనేక హోదాల్లో తీసుకుంటూ పాత వారిని ఎక్కడ కూడా పెద్దలను విస్మరించకుండా సమన్వయం చేసుకుంటూ పార్టీ విధి విధానాలు ఎక్కడ దాటకుండా పార్టీ లైన్లో పనిచేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా పోరు యాత్ర ద్వారా అసలు ఎన్ని రకాలుగా కేంద్రం ఏం చేసింది, రాష్ట్రంలో జరుగుతున్న పనులేంటి, కేంద్రం ఇస్తున్న నిధుల ఉద్దేశం ఏంటి, రాష్ట్రం దాన్ని ఎలా దారి మళ్ళిస్తుంది, ఇవన్నీ చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రజలకు విపరీతమైన దగ్గరయ్యాం. ఈ దగ్గర అవ్వడం వల్ల, ఈ కార్యక్రమాల వల్ల అసలు చాలా చాలా బాధ్యతలు ఉన్నాయి. మన మీద ప్రజలు ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళ ఆదరణ,
వాళ్ళు చూపించే అభిమానం చూస్తే భారతీయ జనతా పార్టీ చాలా నిబద్ధతతో ఇక్కడ పనిచేయాలి, పూర్తి సమయం ప్రజలతోనే ఉండాల్సిన అవసరం ఉంది అని అనిపించింది. ప్రజాపూర్వ యాత్ర బీజేపీకి ఆదరణ వచ్చేదని భావిస్తున్నారా? ప్రజాపూర్వ యాత్రలో మీరు విజయవంతం అయ్యారని అనుకుంటున్నారా? ప్రజాపూర్ యాత్ర ద్వారా గ్రామాల్లో నివాసితులైన ఇళ్లకు కానీ, టాయిలెట్స్ కానీ, వారు తాగుతున్న మంచినీరు కానీ, గ్రామీణ రహదారులు కానీ, గ్రామంలో వేసిన మురికి కాలువలు కానీ, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి అంటే ఏదన్నా ఉంటే పొలాలకు వెళ్ళే రహదారులు కానీ, రైతులకు ఇస్తున్న చేయూత కానీ, నాణ్యత కలిగిన విత్తనాలు కానీ, ఎరువులు సబ్సిడీలు అందించడం కానీ, వ్యవసాయ పరికరాలకు ప్రభుత్వం ఎంత చేయూతనిస్తుందని కానీ, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వలసలు ఆపడం నివారించడం కానీ, ఇవన్నీ వీధి లైట్లు కానీ ఎల్ఈడి స్క్రీన్ లైట్స్ పెట్టి ఇవన్నీ అభివృద్ధి చెప్పడం ద్వారా ఇన్ని పనులు కేంద్రం చేసిందా, ఈ కేంద్రంకు ఎందుకు మనం భారతీయ జనతా పార్టీని ఆదరించకూడదు అని చెప్పి విపరీతంగా దాదాపుగా ఆకర్షింపబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు తెలియజేసిన తర్వాత అన్ని కేంద్రమే చేస్తే అసలు రాష్ట్రంలో ఉన్న పాలిస్తున్న పార్టీ ఏం చేసింది, ఎందుకు మీరు ఇక్కడ పోటీ చేయలేకపోతున్నారు, మీలాంటి పార్టీ ఇక్కడ ఉండాలి, డైరెక్ట్గా మేము స్వయంగా మీకే వేయాలి అనేది ప్రజల నుంచి, సామాన్యుల నుంచి కూడా వస్తూ ఉంది.